తమ బట్టలను ప్రభు మోయు గాడిదను త్రొక్కునట్లుగా వాటిని పరచి ఈ మట్టల ఆదివారమున ప్రభువుని వారు ఎదుర్కొన్నట్లుగా మనం ఇక్కడ గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. మూడవదిగా మనం చూస్తే ఖర్జూరపు మట్టలు. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ వచనంలో చూస్తే, మరునాడు ఆ పండుగకు వచ్చిన బహుజన సమూహము యేసు యెరూషలేమునకు వచ్చున్నాడని విని ఖర్జూరపు మట్టలు పట్టుకొని ఆయనను ఎదుర్కొనపోయిరి. యేసు ప్రభువును రాజుగా ఎదుర్కొనడానికి వచ్చినటువంటి వారు ఖర్జూరపు మట్టలు చేత పట్టుకుని ప్రభువుకు ఆహ్వానాన్ని తెలియపరిచారు. ఖర్జూరపు మట్టలు దేనికి సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నదంటే బైబిల్ గ్రంథంలో సంతోషానికి సాదృశ్యంగా కనిపిస్తా ఉన్నది. మానవ జీవితంలో కలిగేటటువంటి సంతోషం. యేసుక్రీస్తు ప్రభువారు రక్షకుడిగా మరి యెరూషలేము పట్టణానికి వచ్చినప్పుడు వారు ఆ ఖర్జూరపు మట్టల ద్వారా వారి యొక్క సంతోషాన్ని వ్యక్తం చేస్తూ హోసన్నా పాటలు పాడుతూ దేవుణ్ణి ఎదుర్కొన్నటువంటి విధానాన్ని మనము ఈ ఖర్జూరపు మట్టల ద్వారా చూడగలుగుతూ ఉన్నాం. రెండవదిగా మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఈ ఖర్జూరపు మట్టలు పాలస్తీనా పరిసర అరబ్ దేశాల్లో ఇవి ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి వారు ఈ మట్టలను పట్టుకొని స్తుతిస్తూ రాజుగా దేవుని ఆరాధించేటటువంటి ఆనవాయితీ ఆనాటి దినాల్లో ఉన్నట్లుగా మనము గమనించాలి. ఖర్జూరపు మట్టలు విజయానికి సూచనగా కనిపిస్తా ఉన్నాయి. ఎందుకంటే యేసు ప్రభువారు ఈ పరిశుద్ధ ద్వారంలో మరి లోక పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేసి సాతాను ఓడించి మరణాన్ని జయించి మనుషుల యొక్క రక్షణ కార్యాన్ని స్థాపించడానికి ఆయన యెరూషలేము పట్టణంలోనికి ప్రవేశించాడు. కాబట్టి ఈ ఖర్జూరపు మట్టల ద్వారా ప్రభువుని ఎదుర్కొనేటటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. దీన్నే మనము ప్రకటన గ్రంథం 7వ అధ్యాయంలో 9-10 వచనాలలో మనం చూస్తున్నప్పుడు, వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేత పుచ్చుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుట నిలువబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దముతో ఎలుగెత్తి చెప్పిరి. పై వచనంలో మనం గమనిస్తే, ఎవరూ లెక్కింపజాలని గొప్ప సమూహము వారి సింహాసనం ఎదుట నిలువబడి తమ పాపాలను ఒప్పుకొని ప్రభు పక్షంగా విజయాన్ని పొందుకొని రక్షణను స్మరిస్తూ ఖర్జూరపు మట్టలతో